న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు. ఈ భాగంలో 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని రోజా ఫలాన్ని అందుకోవాలి గురించి తెలుసుకుందాం. రోజా ఫలాన్ని అందుకోవాలి. మనం భూమి మీద పూర్తి సేవాభావంతో ఉన్నాము. పాత ఎనర్జీ పద్ధతులను వదిలేయడానికి అంగీకరించాము. అలా వదిలేయడం తేలికైన విషయం కాదు. న్యూ ఎనర్జీలోకి అడుగుపెట్టే మొదటి వాళ్లుగా ఉండడం కోసం అన్నిటినీ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నాము. ఇలా చేయటం కోసం మనం ఎన్నో కష్టాలు పడ్డాము, ఎంతో కన్నీరు కార్చాము. మనము తీసుకున్న శ్రమ ఏమిటో ఆవలి వైపు వాళ్లకు తెలుసు. అందుకే మనమంటే వాళ్ళకెంతో గౌరవం, ప్రేమ. అందుకే మనకు అతి దగ్గరగా దూసుకు వచ్చేస్తున్నారు. ఇంత దూరం మనం ప్రయాణం చేసి వచ్చినందుకు మనకు థ్యాంక్స్ చెప్పాలని మనం భూమి మీద ఎక్కడ ఉన్నా మన దగ్గరకు తోసుకొచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఒక నిజమైన టీచర్గా ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు మన జీవితంలో ఎదురవుతున్న సంఘటనలు న్యూ ఎనర్జీలోకి రావటానికి, రాబోయే కాలంలో మనం ఇతరులకు సహాయం చేయడానికి అవసరమైన అనుభవాలను తెచ్చిపెడతాయి. స్టూడెంట్ల రాక. ఇతర మానవులు మన దగ్గరికి వచ్చే రోజు త్వరలోనే వస్తుంది. వాళ్ళు న్యూ ఎనర్జీ వాళ్లే కానవసరం లేదు. మార్గం వెతుకుతున్న ఒంటరి బాటసార్లు కావచ్చు. వాళ్ల అన్వేషణ వాళ్లను మన న్యూ ఎనర్జీ ఇంటి ద్వారం దగ్గరకు తీసుకుని వస్తుంది. మన గుమ్మంలోనికి వాళ్ళెందుకు వచ్చారో వాళ్లకు అర్థం కాదు. మనం మన న్యూ ఎనర్జీ ఇంటి తలుపు తెరిచి వాళ్లను లోపలికి ఆహ్వానించేసరికి వాళ్ళు ఉలిక్కిపడి ఆశ్చర్యపోతారు. అప్పుడు మనమే వాళ్లకు వివరిస్తామట వాళ్ళెందుకు ఇక్కడికి వచ్చారో. మనము నడిచిన మార్గమే కాబట్టి వాళ్ల ప్రయాణం ఎటువంటిదో మనకు తెలుసుంటుందట. ఈ న్యూ ఎనర్జీ టీచర్గా మనం ఉండవలసిన సమయం వచ్చేసిందని మనకు తెలుస్తుంది. మనకు తెలిసిన విషయాలను మన బోధలతో కలపవచ్చు. చదవటం, హీలింగ్ అనే వాటికి మన న్యూ ఎనర్జీ జ్ఞానాన్ని కలుపుతాము. మన జ్ఞానంలో న్యూ ఎనర్జీ మలుపు ఉంటుంది. విద్యార్థులుగా మన దగ్గరకు వచ్చే మానవులతో కూర్చుంటాము. వాళ్ళ ప్రయాణంలో వాళ్లకు మార్గదర్శకులుగా ఉంటాము. వాళ్ల కోసం మనం పని చేసి పెట్టలేం, కానీ న్యూ ఎనర్జీలో మారటం గురించి వాళ్ళకు అర్థమయ్యేలా చేయటంలో సహాయపడగలము. అందుకే మనం ఇప్పుడు ఈ ఎనర్జీలో, క్రింజన్ సర్కిల్ ఎనర్జీలో ఉన్నాము. మన ఈ జన్మవి, మన గత జన్మలవి ఒప్పందాలన్నీ పూర్తి చేసుకున్నాము. అన్నీ రిలీజ్ చేసేసి న్యూ ఎనర్జీలోనికి మారడానికి సిద్ధపడిపోయి ఉన్నాము. న్యూ ఎనర్జీ ప్రకంపనలను, న్యూ ఎనర్జీ నమూనాలను, ఎనర్జీ నిర్మాణాలను పరీక్షించే వాళ్ళం మనమే. మనం న్యూ ఎనర్జీ టీచర్లమయ్యాం కాబట్టే మనమంటే ఆవలి వైపు వారికి అంత గౌరవం. మనము ఎవరినైతే ఏంజిల్స్ అంటున్నామో వాళ్ళు మనల్ని మాస్టర్స్ అని పిలుస్తున్నారు. ఇల్లు వదిలి ఎంతెంతో దూరం ప్రయాణించాం మనం. తొలి సృష్టి నుంచి మనం దూరం వచ్చేసి ఎంత సుదీర్ఘ కాలం అయ్యిందంటే ఆవలి వైపు వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా అనుకోలేదు. మన భూకాలమలంలో దాన్ని కొలిచి చెప్పడం అసాధ్యం. తొలి సృష్టిలో నిలబడిపోయిన వాళ్లకు, అగ్నిగూడ దాటి వచ్చాక మానవ జన్మలు తీసుకోని వాళ్లకు మనమంటే చెప్పలేనంత గౌరవం. ద్వంద్వత్వంలో ఉండడం వల్ల మనకు మహాచిత్రం కనబడడం లేదు అంటాడు టోబయాస్. క్రయాన్ సైతం ఆ మహాచిత్రాన్ని గురించి మాట్లాడతాడు. ఇంతకు మనం చేసిన, ఇప్పుడు చేస్తున్న అన్ని పనుల వెనుక ఉద్దేశం, కారణం ఉన్నాయి. ఒక ఆలోచన గాని, ఒక పని గాని, చివరికి ఒక శ్వాస గాని వృధా అయ్యింది కాదు. మనం కార్చిన ఏ కన్నీటి బొట్టు స్పిరిట్ దృష్టిని దాటిపోలేదు. మన ఆలోచనలను ఆవలి వైపు వాళ్ళు వింటూనే ఉన్నారు. తమతో మనం మాట్లాడడం వాళ్ళు వింటున్నారు. మన సందేశాలని వాళ్ళు అందుకుంటున్నారు. నిజంగా అది వాళ్లకు సందేశమే. అనారోగ్యాలు. మన శరీర తత్వంలో మార్పు వచ్చే కొద్దీ, మన ఆత్మలో మార్పులు వచ్చే కొద్దీ ప్రస్తుత మానవ అవగాహనకు అతీతంగా విషయాలను గమనిస్తాము. మన శరీర ధర్మాలు, మన ఇంద్రియాలు మరింత సెన్సిటివ్ గా తయారవుతున్నాయి. వేటినైతే మనం ఎలర్జీలుగా చూస్తున్నామో వాటిని మనం అంతగా ఇష్టపడము. మన మానవ శరీర తత్వాన్ని బట్టి చూస్తే నిజంగా అవి ఎలర్జీలు కావట. ఒళ్ళు నొప్పులను మనం ఇష్టపడము. మన రెండు కాళ్ళు భూమి మీద ఉన్నాయి అన్న ఫీలింగుకు దూరం కావడమే మనకు నచ్చదు. అయితే మనకు నచ్చకపోయినా ఈ విషయాలన్నీ రావటం ప్రాసెస్ లో ఒక భాగం. మన చుట్టూ అదృశ్యంగా ఉన్న వాటికి మనం మరింత సెన్సిటివ్ గా తయారవుతున్నామన్నమాట. ఇతరుల ఆలోచనల పట్ల చాలా సెన్సిటివ్ గా తయారవుతున్నామన్నమాట. గతంలో ఎన్నడూ లేని విధంగా మానవ బృంద ప్రభావము మన మీద పడుతోంది. భూమిలో బ్యాలెన్స్ లేదు. దాని పట్ల మనం సెన్సిటివ్ గా తయారవుతున్నాము.
మనలో ఏం జరుగుతుందో మనకు అర్థం కానప్పుడు దానిని ఫ్లూ జ్వరం అంటున్నామట. అయితే ఇప్పటి ఫ్లూ జ్వరం ఒకప్పటి ఫ్లూ జ్వరం లాంటిది కాదు. దీనిని న్యూ ఎనర్జీ ఫ్లూ అనవచ్చునట. ఎందుకంటే ఇది అంతర్గత మార్పులకు చెందినది, బాహ్యమైనది కాదు. మనలో మార్పులు వస్తున్నాయి, మరికొంతకాలం వస్తూనే ఉంటాయి. అయితే ఈ మార్పులను సులభతరం చేసుకోవచ్చు. న్యూ ఎనర్జీలో మన ప్రకంపన మరంత సునిశ్చితమవుతోందని మనకు అర్థమయ్యే కొద్దీ మనలో వస్తున్న మార్పుల ప్రభావాన్ని మన శరీరం మీద, మనసు మీద సున్నితంగా ఉండేలాగా చేసుకోవచ్చు. మన ఎనర్జీ చురుగ్గా తయారవుతోంది. కంటికి కనబడనివి కనబడడం మొదలు పెడతాయి. ఎన్నడూ వినబడనివి వినబడడం మొదలు పెడతాయి. మనకు అలవాటు లేని చైతన్య స్థాయిలో ఇవి జరుగుతూ ఉంటాయి. భౌతికంగా మన ముందు ఏదో అద్భుతం జరగబోతోందేమో అనుకుంటే పొరపాటే. మొదటి సూచనలు అదృష్ట స్థాయిల నుంచి అందుతాయి మనకు. న్యూ ఎనర్జీలోకి మారే కొద్దీ మన మానవ వాస్తవపు లోతులు అర్థం కావటం మొదలు పెడతాయి. మనం నానాటికి సెన్సిటివ్ గా తయారవుతున్నాం కదా, దాని తాలూకు సర్దుబాట్లన్నీ ప్రాసెస్ లో భాగమే. వాటి నుంచి పారిపోవద్దు. మనుషుల మధ్య కూర్చొని ఉన్నప్పుడు వాళ్ల ఎనర్జీల మన మీద ప్రభావం చూపితే పారిపోవద్దు. ఆ ఎనర్జీలోనే నిలబడాలి, భయపడకూడదు. దానివల్ల మనకెలాంటి హాని జరగదు. ఇంకా పాత ఎనర్జీలోనే స్థిరంగా నిలబడిన వాళ్ల ఎనర్జీలు, ఆలోచనలు వినబడుతున్నాయన్నమాట. అలా వినబడుతున్నా కనబడుతున్న వాటి నుంచి పారిపోవద్దు. వాటిని ఫీల్ అవ్వాలి. దానివల్ల మన అవగాహన పెరుగుతుంది. కొందరు మానవులు మరికొంతకాలం ఓల్డ్ ఎనర్జీలో ఉండడం అవసరమని చెప్పుకున్నాం కదా. అందరూ ఒక్కసారిగా న్యూ ఎనర్జీలోకి దూసుకు వెళ్లిపోతే ఎనర్జీలో ఉవ్వెత్తు తరంగం ఏర్పడే అవకాశమున్నది. అప్పుడు బ్యాలెన్స్ తప్పి గందరగోళమైపోతుంది. సాటి మానవుల ఉత్సుకత. నిత్య జీవితంలో మనతో ముడిపడి పనిచేస్తున్న వాళ్లు మనము గమనించలేని విధంగా మనల్ని గమనిస్తున్నారు. మనం ఏమేమి అనుభవిస్తున్నామో వాటి పట్ల వాళ్ల ఉత్సుకత ఎక్కువగా ఉన్నది. ఆ ఉత్సుకతలో వాళ్లు మనకు కన్నాలు పెడుతున్నారు, ప్రశ్నలు వేస్తున్నారు, గుచ్చిగుచ్చి తెలుసుకోవాలనుకుంటున్నారు అంటూ నవ్వుతాడు టోబయాస్. మనకు కీడు చేయాలన్నది వాళ్ల ఉద్దేశం కాదు. మనం వెళుతున్న మార్గంలో ఏం అనుభవిస్తున్నామో వాళ్లు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే అది. తమ లోపల ఏదో జాగృతమవుతుందని వాళ్లకు తెలుసు. త్వరలోనే ఈ జన్మలో గాని పై జన్మలో గాని తాము కూడా న్యూ ఎనర్జీలోకి వెళతామని వాళ్లకు తెలుసు. అందుకే మనమేమి చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఆసక్తి. వాళ్ల ప్రశ్నలు తమాషాగా ఉంటాయి. మనము ఊహించని విధంగా వాళ్లు మన సమాధానాలకు ప్రతిస్పందిస్తారు. విపరీతమైన ఆసక్తి ఉన్నవాళ్లు వాళ్ళు. న్యూ ఎనర్జీలో ఆసక్తి ఉన్న మన బంధుమిత్రులు ఆత్మస్థాయిలో వచ్చి మనతో ఈ మీటింగ్ లో పాల్గొంటారు. న్యూ ఎనర్జీలోకి వెళ్లేటప్పుడు మనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో చనిపోయిన వాళ్లు ఇంతకు ముందు వచ్చారు ఈ మీటింగుకు. ఇప్పుడు బ్రతికున్న వాళ్లు భౌతిక రూపాలతో కాక ఆత్మస్థాయిలో ఎనర్జీ రూపాలుగా వచ్చారు. వీళ్లు మనము నిత్యము చూస్తున్న వాళ్ళు, వ్యవహరిస్తున్న వాళ్ళు. మనలాగానే వాళ్లకు భౌతిక శరీరం వెలుపల తిరగగల చైతన్య భాగాలుంటాయి. మానవ శరీరాలు ధరించని నేతగాళ్ల సాయంతో, రన్నర్ల సాయంతో వాళ్లు ఈ సమావేశానికి రాగలుగుతారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ల చైతన్యంలో ఒక భాగాన్ని ఇక్కడకు పిలుచుకురావడం జరిగింది. వాళ్లు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉన్నారు. రోజంతా మనకు ఇబ్బందులు ఎదురయ్యేది ఈ వ్యక్తుల వలనే. వీళ్లలో మన బాస్ ఉండవచ్చు, మన సహోద్యోగి ఉండవచ్చు, మనల్ని అంటి పెట్టుకుని మన ఎనర్జీని తీసుకునే కుటుంబ సభ్యుడు ఉండవచ్చు. వాళ్లు అంతర్గతంగా మనల్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలన్న ఉత్సుకత వాళ్లకున్నది. అయితే వాళ్లు అర్థం చేసుకోగల స్థాయిలో ఉండరు. మనకు దగ్గరగా మన ఎనర్జీలో ఉండాలని, తమదైన పందాలో ముచ్చటగా మనల్ని గుచ్చిగుచ్చి తరసి తెలుసుకోవాలని అనుకుంటారు. న్యూ ఎనర్జీలోకి అడుగు పెడుతున్న కొత్త మానవుడిని చూడాలని వచ్చారిక్కడికి. ఈసారి మనం వాళ్లను కలిసినప్పుడు వాళ్లు మన వైపుకు పెద్ద పెద్ద కళ్లతో ఆసక్తిగా చూస్తారట. వాళ్లు వేరే స్థాయిలో మనతో లింకు ఏర్పరచుకుంటారు. వాళ్లు మానవ సర్కిల్ వెలుపల కూర్చొని మనల్నే గమనిస్తుంటారు. మరి వాళ్లు వచ్చింది భౌతిక శరీరంతో కాదు కదా. మన పాత గుర్తింపులను వదులుకొని మన అసలు తత్వాన్ని మరిచిపోయి ఎంతో త్యాగం చేసిన మానవులం మనం. మన పట్ల వాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. మనం ఎవరమో తెలుసుకునే ప్రయత్నంలో వాళ్లకు ఒక్కొక్కసారి మన మీద కోపం కూడా రావచ్చు. ఇలా మీటింగ్ లో ఉన్నప్పుడు మాత్రం మన ప్రయాణంలో మనల్ని ప్రోత్సహిస్తారు. మన మార్గం కష్టతరమైనదని, అయితే దీని ఫలితంగా చివరికి నూతన సృష్టికర్త బయటకు వస్తాడని వాళ్లకు తెలుసు.
న్యూ ఎనర్జీలోనికి మొట్టమొదటిగా వెళుతున్న వాళ్ళంతా టోబయాస్తో కలిసి జీవించిన వాళ్ళట ఒకప్పుడు. అప్పటి నుంచే శాంబ్రాలుగా తిరిగి మనం కలుస్తామని టోబయాస్కి మనకు కూడా తెలుసట. ఈ సమయంలో తాను మానవునిగా జన్మించనందుకు టోబయాస్కు బాధగా ఉన్నది. మన మధ్య మనిషిగా ఉండాలని, మనల్ని మరోసారి కౌగిలించుకోవాలని, మన కళ్ళల్లోకి చూడాలని అతనికెంతో కోరికట. మన మధ్యకు తాను రాగలగడమే తనకొక గొప్ప గౌరవంగా ఫీల్ అవుతున్నాడు టోబయాస్. న్యూ ఎనర్జీ టీచర్లమవుతున్నందుకు మనల్ని ఎంతో మెచ్చుకుంటున్నాడు. ధన్యవాదాలు మాస్టర్స్. 9వ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.